अस्य देवा असन्मुते वेच्यते लक्ष्मी चिमत्यो महारात्रे पात्रे नक्षत्राणि रोगो अग्निरोग्याप्नो इष्टमानुषेभ्यः ऊर्ध्वञ्जगातुवेशं छन्नो अस्तुत्यपदे शञ्चतुष्पदे ॐ गम्यं विदेव पत्रमभिरक्षताधिपं शतमानं भवति सदा जपुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते अतिकेयज्ञता बलसिद्धिरस्तु उन्नतोन्नतफलप्राप्तसिद्धिरस्तु तथास्तु भवानी शङ्करस्वामी देवतादिभ्यः प्रसादबलसिद्धिरस्तु వర్ధిల్లాలి గురువుల రామకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఎక్స్ సర్పంచ్ భువనేశ్వరం గారు, మాజీ సర్పంచ్ గుట్ల అంకం బాలాజీ, అంకం తిరుమల, అంకం అజయ్, మోడీ బాలసుబ్రహ్మణ్యం, పట్టుకో హ్యాండ్ అన్న. మీకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉంటుంది. మీరు ఏ ఇష్యూ ఎత్తుకొచ్చినా మీకు ముందుండే తక్షణమే పరిష్కరిస్తారని చెప్పేసి గతంలో చెప్పుకున్నారు. ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే అంతకుమించి లేదు.
మీరు ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొనిచ్చారు. తెలుగుదేశం పార్టీ అన్నింటినీ అధిగమించి వచ్చారు. మీకు పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, శుభసూచకం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏవైతే చెప్తారో అవన్నీ కూడా కలవలపూడి మస్తానయ్య గారు, అదేవిధంగా అమృతుల వెంకట సుబ్బయ్య గారు, కోనాటి శ్యామ గారు, కోనాటి స్వప్న గారు, భావన గురవయ్య గారు, అమృతుల సీనయ్య గారు, కోనాటి శ్రావణ్ గారు, మనవాసి అజయ్ గారు, అంకం తిరుమల గారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గోళ్ళ లక్ష్మయ్య గారు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సమయం 3 గంటల అయ్యేటప్పటికి పాపం అందరికి కూడా దేశ ప్రభుత్వం అంటేనే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చేస్తూ ఉంటారు. ఎవరు ఎంత పని లెటర్లు ఇచ్చి ఎన్ఆర్ చేయించుకుంటామో అన్ని పనులు అవుతాయి. ఇక్కడ మనం ఉండి ఊరికే పోయి అడిగితే ఎవరు అన్ని తయారు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది మనం లెటర్ తయారు చేసుకొని ఆ లెటర్లు ఎన్ఆర్ చేయించి సెక్షన్ పంపిస్తే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి అభివృద్ధి చేయగలుగుతాం. మొన్న తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మనం బ్రహ్మాండంగా నిధులు తెచ్చాం. ఎందుకంటే ఫుల్ టైం కేటాయించేవాడిని. ఒక పక్క అసెంబ్లీ అవ్వడం, అసెంబ్లీ అయిన తర్వాత భోజనాన్ని కూడా పోకుండా ఈ సెక్షన్లు అన్నీ తిరిగేవాడిని. లెటర్లు పెట్టి ఎన్ఆర్ చేయించడం, ఆ సెక్షన్ పంపించడం, అట్లా శాంక్షన్ చేసి మనం మ్యాక్సిమం పనులు బాగా చేసాం. దగ్గర 200 కోట్లు పనిచేసాం. ఏ ఎమ్మెల్యే కూడా అంతా తీసుకొచ్చేవాడు. మ్యాక్సిమం పనిచేసాం. ఒక పంచాయతీలో చేయలేదనేది లేకుండా అన్నింటిలో కూడా ఆయా పంచాయతీలు ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ చేసాం, చేయగలిగాం. ఎందుకంటే అన్ని లెటర్లు పెట్టాం, పిల్లకాయలు పెట్టి తెప్పించాం, అన్ని ఎన్ఆర్ చేయించేవాడిని, సెక్షన్లు పంపించేవాళ్ళం, శాంక్షన్ చేయించి తెచ్చాం. అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఆ ఏదో లెటర్ పడేసి ఇష్టాలు అనుకుంటే రాదు. మనం లెటర్ తయారు చేసి ఎన్ఆర్ చేసిన తర్వాత సెక్షన్ పంపించుకొని మనం ఫాలో చేసుకుంటే తెచ్చుకోగలుగుతాం. తెచ్చాం. అదే రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలని కాన్సెప్ట్ ఉన్నాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనల్ని నమ్మి ఇంతమంది అసెంబ్లీకి పంపించారు. 2 లక్షల అసెంబ్లీ మంది ఓట్లేసి మనం అసెంబ్లీకి పోయాం. అసెంబ్లీకి పోయినప్పుడు దానికి మనం పనిచేసి చూపిస్తే అప్పుడు మళ్ళా కూడా మనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేయరు, ఇంట్రెస్ట్ ఉండదు. అసెంబ్లీకి వస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఏదో లెటర్ ఇస్తే పనులు కావాలి. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత సెక్షన్లో తిరగాలి. తిరిగిన తర్వాతనే ఆ పనులు అవుతాయి. కాబట్టి ఆ విధంగా తిరిగి చేసాం. రేపు ఏమాత్రం అవకాశం ఉన్నాం కానీ మళ్ళా తయారు చేసుకొని ఇన్ని కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆలోచన విధానం, దూరదృష్టి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అదేవిధంగా పిల్లల్ని బాగా చదివించాలి అనే కాన్సెప్ట్తో మన తెలుగుదేశం ప్రభుత్వంలో బయట దేశాలకు కూడా పిల్లలను పంపించాం. 15 లక్షలు ఇచ్చి ప్రభుత్వమే పంపించింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పేదవాళ్ళ పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే ఈరోజు అవకాశం లేదు. అదే చంద్రబాబు నాయుడు టైంలో 15 లక్షలు ఇచ్చాం, పంపించాం, పోయినారు. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు పాపం సగం అమౌంట్ కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చి కట్టకపోయేటప్పటికే వాళ్ళు వచ్చేసారు, డబ్బులు కట్టుకోలేక. కనీసం ఆ ఉన్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి కనికరం లేకుండా కట్ల పేదవాళ్ళు ఇంకేం చేస్తారు, తిరిగి వచ్చేస్తారు. అలాంటి వ్యక్తి 5 రూపాయలకి అన్నం పెడతామంటే వాళ్ళు కూడా కడుగు కొట్టాడు. అదేం లక్షల కోట్లు అవ్వదు, అది కంటిన్యూ చేయొచ్చు. మీ తండ్రి పేరు పెట్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నదాత అని చెప్పి పెట్టుకో, పుణ్యం ఉంటుంది. దాన్ని కూడా తీసేశాడు. వెంకటగిరి రెడ్డి మనం పెట్టి
జరిపిస్తున్నాం. మొన్నటి దాకా కోడి వచ్చేదాకా కూడా మనం పెట్టాం. రాపూర్లో కానీ వెంకటగిరిలో కానీ మనం కంటిన్యూ చేసాం. ఇప్పుడు ఈ కోడిలో పెట్టబడి బట్టి తీసేసాం. రోజుకి 500 మంది ప్రతిరోజు మనం తయారు చేసి పెట్టాం. ఇంకా ఎక్కడ పెట్టాలి కాబట్టి చాలా దగ్గర చాలా మందికి అన్న క్యాంటీన్ ఉండేటి. ఈ ప్రభుత్వం వచ్చేసరికి తీసేశారు. పేదవాళ్ళు తినే అన్నాన్ని కూడా తడుపు కొట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. దానిలో 1000 కోట్లు అయ్యేది లేదు, ఏమి లేదు. అంతా కలిస్తే 200-300 కోట్ల బ్రహ్మాండంగా అన్నం పెడతాను దగ్గర. అది కూడా పెట్టేశాడు. కాబట్టి జగన్గా పనిష్మెంట్ ఇస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మొన్న పెన్షన్ చెప్పాడు 3000 అని. అది నేను సంవత్సరానికి 250 పెంచాడు. 3,000 చేస్తామన్నాడు. 3,000 కదా, దాన్ని 250 కొంచెం ఉంటా వచ్చాడు. మనం ఇప్పుడేం చెప్తున్నాం, 4,000 ఇస్తాం ఒకేసారి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు 6 నెలల నుంచే స్టార్ట్ చేస్తాం. మనం అంచెలంచెలుగా వేయం. ఒకేసారి 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇంటికి తెచ్చి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వం మాట. కాబట్టి అదేవిధంగా సూపర్ 6 అని చెప్పనేసి 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చే విధంగా, అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి 15,000. జగన్మోహన్ రెడ్డి ఒకే స్థానాలు. ఒక తల్లి 3 బిడ్డలు ఉంటుంది, 2 బిడ్డలకు ఎవరు ఇవ్వాలా? అందుకని చంద్రబాబు నాయుడు 3 4 మనం 15,000 లెక్కన ఇస్తామని చెప్పనేసి మనం చెప్పాం. ఒక కుటుంబంలో 3 బిడ్డలు ఉన్నారు, 45,000. ఆ తల్లికి 18 నుంచి 59 సంవత్సరాల లోపల ఉంటే ఆమె 18,000 వస్తుంది. నెలకి 1,500 లెక్కన. అది తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది మాట. అదేవిధంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకి 20,000, ప్రతి మహిళ నెలకు 1,500. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు జిల్లాలో, వాళ్ళకి టికెట్ లేదు. ఇవన్నీ కూడా సూపర్ 6 అని పెట్టి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా బిడ్డలు, ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే కూడా 45,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ప్రతి ఇంటికి అన్ని ఏ అవసరాలు ఉంటాయో బాబు పెట్టి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మనం ఇవ్వబోతున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.